చెల్లి తమ్ముడు బెంగుళూరు నుంచి వచ్చారని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. సో ఆ సాటర్డే ఎలా స్పెండ్ చేసామో చూసేయండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంట్లోనే టైం స్పెండ్ చేసాము అండ్ ఈవినింగ్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ మా అక్క అండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు అండ్ వీ వర్ ఆల్ స్పెండింగ్ సమ్ క్వాలిటీ టైం టుగెదర్. అస్సలు టైమే తెలియలేదు, అలా గడిచిపోయింది ఆ రోజు అయితే. అండ్ ఆబ్వియస్లీ కిడ్స్తో ఉంటే తెలుసు కదా, తెలియకుండానే ఎంజాయ్మెంట్లో ఉండిపోతాము. సో ఇక్కడైతే మా పెద్దమ్మ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్తో పిక్స్ తీసుకుంటున్నారు. నైట్ అయిపోయింది తెలియకుండానే అండ్ వీ డిసైడెడ్ టు గో ఫర్ ఎ డిన్నర్. సో ఇక్కడ దారిలో అయితే బాబాయ్ హోటల్కి అయితే వచ్చాము అండ్ లక్కీలీ సీట్స్ అయితే దొరికాయి. అండ్ దిస్ ప్లేస్ వాజ్ డామ్ క్రౌడెడ్ అండ్ ఆబ్వియస్లీ వీకెండ్ కదా. అండ్ మోర్ ఓవర్ సాటర్డే కాబట్టి మోస్ట్లీ అందరూ టిఫిన్సే ప్రిఫర్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. అండ్ అఫ్కోర్స్ సమ్ ప్లే టైం మాకు తెలియకుండానే చాలా ఎక్కువ ఆర్డర్స్ చెప్పేసాం. ఎంత ఎక్కువ అంటే లిటరలీ ఆ టేబుల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఫుడ్. అస్సలు తినలేకపోయాము, బట్ కష్టపడి అయితే ఫినిష్ అయితే చేసేసాము. అండ్ వీ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము.